గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఉదయం 8 గంటల 2 నిమిషాలకి దుద్దుకూరుకి చెందినటువంటి రామకృష్ణ గారు హరిబాబు గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఆఫీసు అలాగే ప్రెసిడెంట్ రూము అలాగే ఇక్కడ మీటింగ్ హాల్ ఇవన్నీ కూడా ప్రారంభించారు. ఇక నుంచి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కంటిన్యూస్గా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పనిచేస్తుంది. ఇక్కడ ఒక గుమస్తా గారు కూడా ఉంటారు. ఎవరు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే నేను 10 గంటల నుంచి 1 గంట వరకు ఉదయం ప్రతిరోజు కూడా ఆఫీసులోనే ఉంటా. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. అలాగే మొన్న రీసెంట్గా మరి మేడం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మీటింగ్ పెట్టి డిసిసి ప్రెసిడెంట్లకి విజయవాడలో మీటింగ్ పెట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ కూడా డిసిసి ప్రెసిడెంట్లు అందరూ కూడా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు బూత్ స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేయాలి. మహిళా విభాగం కానీ యూత్ విభాగం కానీ ఎన్ఎస్యూ కానీ అన్ని విభాగాలకి కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి మేడం గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో డిసెంబర్ 10 లోపల డిస్ట్రిక్ట్ కమిటీ ఏర్పాటు చేయమన్నారు. అలాగే నవంబర్ 30 లోపల మండల కమిటీలు ఏర్పాటు చేయమన్నారు. జనవరి 31 లోపల వార్డు కమిటీలు ఏర్పాటు చేయమన్నారు. మార్చి 31 లోపల బూత్ కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పిసిసి అధ్యక్షురాలు గారి యొక్క ఆదేశానుసారం ఈ కమిటీలన్నీ కూడా జిల్లా స్థాయికి సంబంధించి జిల్లాలో నుంచి వార్డు గ్రామ బూత్ స్థాయి వరకు కూడా త్వరలోనే అన్ని కమిటీలు ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ అలాగే మొత్తం అన్నీ కూడా కమిటీలు అన్నీ కూడా వేయటం జరుగుతుంది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ వైఎస్ఆర్ఎల్ కానీ ఎవరైనా సరే వచ్చి మేము ఉత్సాహంగా పార్టీలో పనిచేస్తామంటే వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఎవరైనా మేము పార్టీలో జాయిన్ అవుతామంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మనం తీసుకున్నట్లయితే వైఎస్ షర్మిల గారు చాలా స్పీడ్గా ఉన్నారు ఆవిడ మేడం. ఎందుకంటే ఏమి జరిగినా సరే రాష్ట్రంలో ఇమీడియట్గా స్పందిస్తున్నారు. నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ వాళ్ళు 4200 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ తీసేసామంటే వాళ్ళకి అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చి మీరు 2 రోజుల్లో కనుక పెట్టుకోకపోతే నేను దీక్ష చేస్తానంటే అలా ఒక్క రోజులోనే 4200 మంది కాంట్రాక్టర్ని ఉద్యోగంలో పెట్టుకోవడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా ఈ మేడం చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం మన రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రం అయితే కానివ్వండి విడిపోయిన తర్వాత కానివ్వండి ఈ వేళ వరకు కూడా ఎవరు మహిళ మనకే ముఖ్యమంత్రి కాలేదు. ఇందిరాగాంధీ గారు మనకు ప్రధాని చేసింది ఇందిరమ్మ రాజ్యం అని పేరు వచ్చింది. ఈవేళ రాజన్న బిడ్డ ఒక మహిళ చాలా స్పీడ్గా సమస్యల మీద స్పందించేటువంటి వ్యక్తి. ఆ మేడంని గ్యారంటీగా మరి వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రానికి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఇంకా జగన్ గారి విషయానికి వస్తే జగన్ గారు ఈ రాజమండ్రిలో చాలా మంది కంటే నాకు బాగా క్లోజు. ఆయన రాజకీయాలకు పనికిరాడు నాకు తెలిసి. ఆయన బిజినెస్ మ్యాన్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన కనుక బిజినెస్లోకి వెళ్తే ఇవాళ ముఖేష్ అంబానీని ఆదానీని కూడా మించిపోయి ప్రపంచంలోనే కోటీశ్వరుడు అవుతాడు. ఆయన్ని నేను కోరేది ఏంటంటే ఇంకా ఈ రాజకీయాలు వదిలేయండి. మీరు కూడా జరిగి చాలా మంది నష్టపోయారు, ప్రజలు కూడా చాలా నష్టపోయారు. మీరు దయించి బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని చెప్పి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఎలాగా ఇక్కడ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు అందరూ కాంగ్రెస్లో పొండాయని చెప్పి పంపేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన సూపర్ సిక్స్ అని డప్పు కొట్టుకుంటూ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచిపెట్టి సూపర్ 6 అని చెప్పాడు. సూపర్ 6లో ఒకటి కూడా అమలు చేయలేదు. స్త్రీశక్తి అన్నాడు లేదు, అలాగే అమ్మఒడి అన్నాడు లేదు, ఉచిత బస్సు అన్నాడు లేదు, తర్వాత గ్యాస్ సిలిండర్లు అన్నాడు లేదు, తర్వాత రైతులకు 20,000 అన్నాడు లేదు, తర్వాత ఈ నిరుద్యోగ భృతి అన్నాడు లేదు. 6 కూడా అమలు జరపలేదు. ఏమని అడిగితే డబ్బులు లేవంటాడు.
చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలన అయిపోయే వరకు కూడా ఆయన దగ్గర డబ్బులు ఏమి ఉండవు. ఎందుకంటే కేంద్రం నుంచి ఆయన గ్రాంట్లు ఏమి తేలాపోతున్నాడు. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అప్పు సెంట్రల్ ఇవ్వడం ఎందుకండి, ప్రపంచ బ్యాంక్ మనం వెళ్ళి అడిగినా అప్పు ఇస్తారు. అంతే తప్ప ఈయన ఏమి చేయలేకపోతున్నాడు. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. డెఫినెట్గా మరి కాంగ్రెస్ పార్టీనే ప్రజలందరూ ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మనకి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారి విషయానికి వస్తే, రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళే కాదు, తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, జనసేన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అందరూ కూడా రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటే 3 సార్లు ఛాన్స్ ఇచ్చారు నరేంద్ర మోడీకి. నరేంద్ర మోడీ కాదు అతను, నరేంద్ర మోలీ, అంతా మోలీయే. ఆయన ఫస్ట్ డే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చెప్పాడు, ప్రపంచంలో స్విస్ బ్యాంకులో 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉంది, అందరికీ పట్టుకొచ్చి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తున్నాడు. అందరూ ఆవరమంటే చూస్తున్నాడు. ఎవడి అకౌంట్లో 15,000 కూడా వేయలేదు. అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటున్నాడు. కానీ ఇతను ఏమీ చేయట్లేదు. ఆదానీని ఒకటి బెనామీగా పెట్టుకుని ఈయన ఫారెన్ టూర్కి వెళ్తాడు. వెళ్ళి ఫారెన్ టూర్ నుంచి వచ్చేసిన 15 రోజులకి ఆదాని వెళ్తాడు. ఆ దేశంలో ఏదో కాంట్రాక్ట్ ఆ ఆదానిది మరి కాంట్రాక్ట్ అయిపోతాడు. ఈవేళ బెనామీగా ఆదానీని పెట్టుకుని ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా వ్యాపారం సాగిస్తున్నాడు నరేంద్ర మోడీ. ఈ విషయాలు తెలియనుకుంటున్నాడు. మోలీ చేసి జనాలను అలా కప్పిపుచ్చుతున్నాడు. జనాలు ఆల్రెడీ చాలా వరకు తెలిసిపోయింది. నెక్స్ట్ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం గ్యారంటీ. ఇంకా ఈవేళ రాష్ట్రంలో పార్టీలన్నీ కూడా కులాల మీద మతాల మీద బేస్ అయి ఉన్నాయి. ఈవేళ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన అందరూ తెలిసి ఏ క్యాస్ట్ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ అందరూ తెలిసి ఏ క్యాస్ట్ పార్టీ, అలా బీజేపీ హిందూ తత్వం మతత్వ పార్టీ. ఈవేళ మన భారతదేశంలో హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, జైనులకి అందరికీ కూడా షెల్టర్ ఇచ్చి అందరి యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.